పాయింట్ పట్టుకుంటే వదిలిపెట్టకుండా విరుచుకుపడే తత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ఎక్కువ. అదను చూసి అడ్డంగా బుక్ చేసే ఆయన రైతులకు 15 ఆగస్టు లోపు రుణమాఫీ అమలు చేస్తామని సవాలు విసరటం, దీనికి ప్రతిగా మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయి సీఎం రేవంత్ చెప్పిన గడువులోపు రైతుల రుణమాఫీని అమలు చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామంటూ ధీమాగా సవాలు విసిరారు. అయితే ఈ సవాలును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలుపై ఎక్స్ప్రెస్ లో విధానంలో నిర్ణయాలు తీసుకోవటం, డబ్బుల్ని ప్రొక్యూర్ చేయటం చేసేవారు. జూలై చివరి వారంలోనే రుణమాఫీ హామీ అమలు మీద ఫోకస్ చేసిన సీఎం రేవంత్ అంతకు ముందు చెప్పినట్లుగానే రుణమాఫీ అమలుకు అవసరమైన నిధుల్ని జారీ చేశారు. దీంతో తాజాగా ఒక సభలో మాట్లాడిన సీఎం రేవంత్ మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. వైరాలో ఏర్పాటు చేసిన రుణమాఫీ సభలో మాట్లాడుతూ తెలంగాణలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క సవాలు చేసినట్లుగా సీఎం రేవంత్ పేర్కొన్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మాటను నిలబెట్టుకోవడానికి లెక్కలు వేసి మరీ హామీని నెరవేర్చారన్న విషయాన్ని సీఎం రేవంత్ వెల్లడించారు. రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ సవాలు విసిరిన వైనాన్ని ప్రస్తావించిన రేవంత్, రుణమాఫీ చేస్తే హరీష్ రావు సవాలు విసిరారు. ఆయన తన మాటను నిలబెట్టుకోవాలి, సిగ్గు శరం ఉంటే వెంటనే హరీష్ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేయటం గమనార్హం. హరీష్ రావు తన పదవికి రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ వైదొలుగుతుందన్న సీఎం రేవంత్, హరీష్ రావు తాను చెప్పినట్లే అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు.